అబుషలోము కూడా ఏం చేస్తాడో మీకు తెలుసు కదా. దావీదు సింహాసనం మీద ఉన్నప్పుడు దావీదు దగ్గరికి అనేక మంది ప్రజలు వస్తుండడం మనం గమనిస్తుంటాం. ఏదో ఒక అవసరాన్ని బట్టి, ఏదో ఒక తీర్పు కోసము అలా వస్తున్నప్పుడు ఏంటంటే, వస్తున్న ప్రతి ఒక్కరిని వాళ్ళు నమస్కారం చేస్తే వారికి పలకరించి వారిని కౌగులించుకొని వారిని ముద్దు పెట్టుకుంటూ ఏం చేశాడంటే, వారందరి మద్దతు ఏం చేశాడంటే పొడగట్టి. ఈ ప్రజలు కూడా ఎలాంటి చూడండి, దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడు, దేవుని కొరకు ఎంత పరిచర్య చేశాడు. అంటే ఈ ప్రజలు కూడా ఎలా ఉంటారంటే, ఏ క్షణానికి ఇటువైపు తిరిగిపోతారో చెప్పలేము. మొత్తానికి ఏంటంటే తేరు చూసుకునేసరికి ఏంటంటే, దావీదేమో ఇప్పుడు అబుషలోమేమో మెజారిటీలో ఉన్నాడు, దావీదేమో ఏమైపోయాడంటే మైనారిటీలో పడిపోయాడు. అంటే దావీదు వైపు తక్కువ మంది అయిపోయారు, అబుషలోము వైపు ఎక్కువ మంది అయిపోయారు. ఇక్కడ అబుషలోము ఏం చేశాడంటే తండ్రి మీదే తిరిగి బాహుట ఎగరేసాడు. తండ్రి యుద్ధం చేస్తే ఏమైపోద్ది? యుద్ధం చేయగలడు, దావీదు యుద్ధం చేయలేడా? యుద్ధం చేయగలడు. యుద్ధం చేస్తే ఏమవుతుంది చెప్పండి? అటు చూస్తే ఎవరు? కన్నా కొడుకు. రాజ్యము, ప్రజలు, రక్తపాతమే కదా, ఇంకేముంటుంది? అనుభవంతో ఏం చేశాడంటే అక్కడి నుంచి ఏంటంటే కట్టుబట్టలతో ఖాళీ నడకన, చెప్పులు కూడా లేవటండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దావీదు పరిస్థితి అండి. దావీదు కోసం దేవుడు ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారైన మనుషు. అలాంటి వాడు పరిస్థితి ఏమైపోయిందంటే అడవులకు వెళ్ళిపోయాడు. అంతేకాదు, కన్న తండ్రిని చంపాలనుకుని దిగిపోతాడండి యుద్ధానికి. అడవులోకి వెళ్ళి చివరికి ఏం జరుగుతుందో మీకు తానే పోయాడు, అబుషలోమే పోయాడు. న్యాయం ఒకటి ఉంటుంది కదా, మనం ఎన్ని చేసినా న్యాయం అన్నది ఒకటి ఉంటుంది, దేవుని ప్రణాళిక అన్నది ఒకటి ఉంటుంది. దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోరు. అంటే ఈ అధికార దాహం అన్నది మనిషిని ఎంత, కన్న తండ్రినే చంపాలో అనుకున్నాడు అంటే మరి ఎంత అది అధికారం పిచ్చి అన్నది ఎంత భయంకరమైనది చూడండి. అలాగే చరిత్రలో మనకు షాజహాన్ కనిపిస్తుంది. మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్ అనగానే ఎన్నో కట్టడాలు, ఎన్నో నిర్మాణాలు జరిగించాడు. అందులో ఒక అపురూపమైన కట్టడం అని ప్రపంచం గుర్తించింది, అదే తాజ్మహల్. తాజ్మహల్ చూసిన ఎవరైనా చాలా సంతోషపడతారు. దాని నిర్మాణం అలా ఉంటుంది. అలాంటి షాజహాన్ కూడా కొడుకు ఔరంగజేబు అధికారం కోసం ఏం చేశాడు? ఈ ముసలోడు ఎలాగున్నాడు అనుకో, నాకు ఎప్పటికీ సింహాసనము రాదని తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? సంఖ్యలు బిగించి ఒక చీకటి గల గదిలో పడేసాడు. చీకటి గదిలో అలా అక్కడే చచ్చిపోయాడు షాజహాన్ చివరి వరకు. ఇలా అధికారం కొరకు నిజంగా ఈ అధికార పిచ్చి అన్నది చాలా భయంకరమైనది. అలాంటి అధికార దాహం కలిగిన వాడు ఎవరంటే ఒక అబుషలోము కానివ్వండి, ఒక అబీమెలెకు చూసాము. అలాగే చరిత్రలో ఒక ఔరంగజేబు చూసాము. ఎంతోమంది చక్రవర్తులు, రాజులు, రాజకీయ వేత్తలు మనం చూస్తున్నాం. ఈ అధికారం కొరకు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, ఎంతకైనా తెగిస్తారు.